వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 22 సర్గః. అగ్రే నిర్యాతుమిచ్ఛామి పౌలస్త్యానాం మహాత్మనాం వధార్థం దుర్వినీతస్య రామస్య రణకోవిదః. పర్ణశాలలో రాముణ్ణి ఎదుర్కొని రాముడి చేతిలో హతులైనటువంటి రాక్షసులను చూచి భయపడి పారిపోయి వచ్చినటువంటి శూర్పణఖ కరుడిని అనేక రకాలైనటువంటి మాటలతోటి, అవమానకరమైనటువంటి మాటలతో రెచ్చగొట్టి రాముడి మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమయ్యే విధంగా చేసింది. కరుడు కూడా రాముడి యొక్క పరాక్రమాన్ని కనీసం నేను పరిగణించను, అతన్ని వధించడానికి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు అని అంటూ, నువ్వు సిద్ధంగా ఉండు, రాముడిని నేను యుద్ధంలో ఓడిస్తాను, అతని యొక్క వెచ్చనైనటువంటి రక్తాన్ని తాగడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి శూర్పణఖతో అంటే, శూర్పణఖ కొంత ధైర్యం తెచ్చుకున్నటువంటిదై ఆనందంతో కరుణ్ణి పొగుడుతూ ఉన్నది. మరలా పొగిడిందనమాట. పొగిడేటప్పటికీ ఇంకా కరుడు ఉత్సాహంతో తన సేనాపతి అయినటువంటి దూషణుణ్ణి పిలిపించి సకల సైన్యాన్ని సిద్ధం చేయమని, తన రథాన్ని కూడా అనేకమైనటువంటి ధనుర్బాణములతోటి, అలాగే శూలములతోటి, అదేవిధంగా ఇతర ఆయుధములతోటి రథాన్ని సిద్ధం చేయమని చెప్పగా దూషణుడు కూడా రథాన్ని సిద్ధం చేస్తున్నాడు. కరుడు అంటున్నాడు, ఇక ఇప్పుడు నేను వెళ్ళి ఆ రాముణ్ణి వధిస్తాను అని చెప్పి అంటున్నాడు. అంటే ఇప్పుడు మన పులస్త్య వంశంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా యుద్ధానికి తీసుకువెడుతూ, అంటే ఈ జనస్థానంలో తన పరివారం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా యుద్ధానికి తీసుకువెడతాను అనడం ఇక్కడ ఉద్దేశం అనమాట. అంటే వారందరికీ కూడా నాయకత్వం వహించి ఆ పర్ణశాల దగ్గరకు వెళ్ళి రాముడిని వధించడానికి నేను కోరుకుంటున్నాను, రాముణ్ణి వధించేస్తాను, కావున అందరూ కూడా సిద్ధపడండి అని చెప్పి ఆ సైన్యానికి ముందు నిలబడి తాను ఆ సైన్యాన్ని నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఇది సామాన్యమైనటువంటి అర్థం. మరి విశేషార్థము, అసలు సరస్వతి పలికించినటువంటి అంతరార్థం ఏమిటి అంటే చెబుతున్నాడు ఇక్కడ. దుర్వినీతస్య, రాముడి గురించి ఇంతకుముందు దుర్వినీతస్య అన్నాడు కదా, అంటే దుష్టమైనటువంటి వాడు అనే ఉద్దేశంతో, కానీ అసలు దానికి అంతరార్థం ఇది. దుర్వినీతస్య, దుష్టుల విషయంలో విశేషంగా శిక్షించేటటువంటి వాడు అని అంటూ, దుష్టులను లొంగదీసేటటువంటి వాడైన రామస్య, రాముని యొక్క అగ్రే ముందు పౌలస్త్యానాం వధార్థం, పౌలస్త్యులు అంటే పులస్త్య వంశీయులైనటువంటి రాక్షసుల యొక్క వధార్థం, వధ కోసము, రణకోవిద, యుద్ధం చేయడంలో ఆరితేరినటువంటి వాడైన నేను నిర్యాతుమిచ్చామి, నేను ఆ రాముడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఏమిటి? ఈ కరుణి యొక్క వధతోటి ఇంకా పులస్త్య వంశంలో ఉన్నటువంటి వారి వధ ప్రారంభమైనది అనే విషయాన్ని సూచించే విధంగా ఈ మాటలు ఉన్నాయన్నమాట. మరి ఇదే శ్లోకానికి, ఒకే శ్లోకానికి ఈ విధంగా అన్వయ క్రమాన్ని కనుక మార్చి మనం చూసినట్లయితే ఈ అర్థం కూడా వస్తుంది. అంటే అదే పదములతోటి ఈ అర్థం కూడా వచ్చే విధంగా మాట్లాడాడు అని అంటే, జరగబోయేటటువంటి భవిష్యత్తుని, జరగబోయేటువంటి సన్నివేశాన్ని సరస్వతీదేవి విధంగా కరుడి నోట పలికించిందనమాట. ఆయనేమో నేను మన పులస్త్య వంశంలో ఉన్నటువంటి ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న రాక్షసులు వీరందరికీ కూడా నాయకత్వం వహించి రాముడి దగ్గరికి వెళ్ళి ఆ దుర్వినీతుడైనటువంటి రాముడిని వధిస్తాను, అతన్ని వధించడం కోసం నేను వెళుతున్నాను
అని చెప్పడం అనేది సామాన్యార్థమైతే దుష్టులను శిక్షించడానికి దండకారణ్యానికి వచ్చినటువంటి రాముడి ముందు పౌలస్త్యానాం మన పులస్త్య వంశీయులైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వధార్థం, వధ కోసం అంటే వీరందరూ మరణించడం కోసము, వధను పొందడం కోసము అన్నట్లుగా తస్య అగ్రే నిర్యాతం ఇచ్చామి, ఆ రాముని ముందుకి నేను వెళ్ళాలనుకుంటున్నాను అనేది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం అన్నమాట. మరి ఈ విధంగా ఆ కరుడు రాముడితో యుద్ధం చేయడానికి సిద్ధపడి తన సర్వసైన్యాన్ని కూడా సిద్ధము చేయించి తాను ఆ రథాన్ని కూడా సిద్ధం చేయమని అనగానే దూషణుడు రథాన్ని సిద్ధం చేసి ఇతి తస్య భృవాణస్య సూర్యవర్ణం మహారథం సదశ్వై శబళైర్యుక్తం ఆచచక్షేధ దూషణ. కరుణి మాట వినటువంటి ఇంకా దూషణుడు ఆజ్ఞ విని తస్య ఇది బ్రువాణస్య కరుడి ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా అథ దూషణ ఇంకా ఆ ఆజ్ఞ వినటువంటి దూషణుడు సూర్యవర్ణం మహారథం సూర్యుని వంటి కాంతితోటి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి పెద్ద గొప్ప రథమును అదేవిధంగా శబలై నానా వర్ణములతో కూడినటువంటి అలంకారములతోటి అంటే ఆ వర్ణము బంగారు వర్ణంతో ముఖ్యంగా ప్రకాశిస్తూ ఉన్నది. మధ్య మధ్యలో అనేక వర్ణములతో కూడినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఆ ద్రవ్యములు అదేవిధంగా చిత్ర విచిత్రమైనటువంటి చిత్రములు కూడా దాని మీద ఆ రథం మీద చిత్రించి ఉన్నాయి. అటువంటి రథమును సదశ్వై ఇంకా గొప్ప అశ్వముల చేత వెనుతిరగనటువంటి వాయువేగంగా ప్రయాణం చేసేటటువంటి ఉత్తమ జాతి అశ్వములతోటి వాటిని యుక్తం ఆ రథాన్ని సిద్ధం చేసి ఆచచక్షే కరుణతోటి నాయక మన రథం సిద్ధంగా ఉన్నది, మీరు ఇంకా ఆ రథాన్ని ఎక్కవచ్చును అని చెప్పి ఆ దూషణుడు కరుణతోటి ఈ విధంగా చెప్పాడు. ఇంకా తర్వాత తమ్మేరు శిఖరాకారం తప్త కాంచన భూషణం హేమచక్రమసంబాధం వైడూర్యమయ కూబరం. ఇక్కడ 3 శ్లోకాలకి కూడా ఒకే రకంగా అన్వయం చెప్పుకోవాలి. అయితే చూడండి, మేరు పర్వతంతో సమానమైనటువంటి వర్ణంతో అంటే చాలా ఎత్తుగా ఉన్నది, విశాలంగా ఉన్నది, బంగారు వర్ణంతో ఆ రథము ప్రకాశిస్తూ ఉన్నది. అందుకనే మేరు శిఖరాకారం మేరు పర్వతం యొక్క శిఖరంలాగా చాలా ఎత్తుగాను ఉన్నతంగా ఉన్నటువంటిది. తప్త కాంచన భూషణం బాగా పుటందీసి కాల్చబడినటువంటి బంగారంలాగా బంగారంతో తయారు చేయబడినట్లుగా మేలిమి బంగారంతో తయారు చేయబడినట్లుగా ఆ అలంకరణలతోటి ప్రకాశిస్తూ ఉన్నది. హేమచక్రం బంగారపు చక్రములతోటి చక్రములు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయట. సహజంగా చక్రాలకి ఏ లోహములనో వాడచ్చు, ఇతర లోహాలు ఏవైనా వాడవచ్చు, కానీ ఆ చక్రానికి కూడా బంగారంతో చక్రాలు కూడా నిర్మించారట. అటువంటి దివ్యమైన రథంలాగా కనిపిస్తున్నది. అంటే దివ్యము అంటే దేవతలకు సంబంధించిందని అర్థం చెప్పాలి, కానీ ఇక్కడ దివ్య రథము అంటే దేవతల రథంలాగా కనిపిస్తూ ఉన్నదన్నమాట. అటువంటి అసంబాధం చాలా విశాలమైనటువంటిది, అంటే ఏమాత్రము ఇరుకు లేకుండా అన్ని ఆయుధములు కూడా పట్టేటటువంటిది. ఆ రథంలో అటు ఇటు తిరుగుతూ ఎటు కావాలంటే అటు ఆయుధములు ఆ అస్త్రములు ప్రయోగించే విధంగా విశాలంగా ఉన్నటువంటిది అయిన ఆ రథం పైగా ఎలా ఉన్నది, ఆ రథానికి గుర్రములను కట్టేటటువంటి కాడి అని అంటారు కదా, అంటే గుర్రములని రథానికి ఎక్కడైతే కడతారో అక్కడనమాట. ఆ ప్రదేశంలో మైడూర్యమణికూబరం వైఢూర్యమణుల చేత అలంకరించబడినటువంటి కాడి ఆ యుగము కలిగినటువంటిది అయిన ఆ రథములను ఇంకా తర్వాత శ్లోకంలో చెబుతూ ఉన్నారు ఆ రథం యొక్క విశేషాలను. మత్స్యై పుష్పై ద్రుమై శైలై చంద్రసూర్యైశ్చ కాంచనై మంగళై పక్షిసంఘైశ్చ తారాభిరభిసంవృతం. ఇక్కడ మత్స్యై కాంచనై అని చెప్పి అన్నారు. ఇక్కడ అనేకమైనటువంటి చేపలు, అనేకమైనటువంటి పక్షి సంఘములు, అదేవిధంగా నక్షత్రములు, పుష్పములు ఇవన్నీ కూడా అలంకరించారని. అదేమిటండి పక్షులు ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి కదా అని అంటే అక్కడ ఉద్దేశ్యము బంగారుమయమైనటువంటి చిత్రములు ఆ విగ్రహములు ఏవైతే ఉన్నాయో వాటితోటి ప్రకాశిస్తున్నది అని అంటే
మత్స్యాకారంలో ఉన్నటువంటి, పుష్పాకారంలో ఉన్నటువంటి, చుక్కల నక్షత్రములతో ఉన్నటువంటి అంతటా కూడా వీటన్నిటి చేత బంగారు ఆభరణములు అన్నమాట. అంటే ఈ విధంగా మత్స్యాకారంలో, నక్షత్రాకారంలో, పుష్పాకారంలో ఉన్నటువంటి ఆభరణముల చేత రథమంతా కూడా అలంకరించబడి ఉన్నది. ఎక్కడ చూసినా సరే చాలా అందంగా కనిపిస్తున్నది. అంటే అటు యుద్ధానికి తగిన విధంగా ఆయుధములన్నీ కూడా సమకూర్చుకోవడానికి, ఆయుధములు తీసుకువెళ్ళడానికి అయోగ్యంగా ఉన్నది. ఇటు చూడటానికి కూడా చాలా అందంగాను కాంతివంతంగా కనిపిస్తూ ఉన్నది. మరొకటి యుద్ధం చేయడానికి విశాలంగాను, నడపడానికి చాలా అనుకూలంగాను ఉన్నటువంటి గుర్రములు కట్టబడి చాలా గొప్పగా ఆ రథము ప్రకాశిస్తున్నది అని అంటూ ఈ విధంగా నక్షత్రముల చేత అభిసంవృతం అంతటా కూడా కట్టబడిందంటే బంగారుమయమైనటువంటి చేపలు, పూలు, చెట్లు, కొండలు, చంద్రసూర్యులు, పక్షి సముదాయములు, నక్షత్రములు ఇవన్నీ కూడా బొమ్మలు, బంగారపు బొమ్మలతో చేసి ఆ బొమ్మల చేత అలంకరించబడినటువంటిది అయిన ఆ రథాన్ని కరుడు ఎక్కబోతూ ఉన్నాడు. ధ్వజ నిస్త్రింశ సంపన్నం కింకిణీక విరాజితం సదశ్వయుక్తం సోమర్షాత్ ఆరురోహ ఖరో రథం. ఇంకా కరుడు ధ్వజ నిస్త్రింశ సంపన్నం, ఆ రథం మీద ధ్వజములు, విజయధ్వజములు ఎగురుతూ ఉన్నాయి. దూరం నుంచి చూస్తే చాలు, ఓహో కరుణు యొక్క రథం వస్తూ ఉన్నది, ఆ జెండాలు రెపరెపలాడుతూ విజయ సంకేతంగా ఉన్నటువంటి ఆ జెండాలతో వస్తున్నది అంటే శత్రువులు భయపడిపోతారట. అందుకని అటువంటి జెండాలు విజయానికి సంకేతమైనటువంటి, కరుణి యొక్క దర్పమునకు బలమునకు కూడా తార్కాణమైనటువంటి ఆ జెండాలు కట్టినటువంటి ఆ రథాన్ని ధ్వజ నిస్త్రింశ సంపన్నం, అనేకమైనటువంటి ధ్వజములతోటి, అలాగే అనేకమైనటువంటి ఖడ్గములతోటి కూడా ఉన్నటువంటిది. కింకిణీక విరాజితం, ఆ రథం ముందుకు నడుస్తూ ఉంటే దానికి ఆ ధ్వజం దగ్గర కట్టినటువంటి గంటలు గలగలా మోగుతూ ఉన్నాయట. అలాగా అనేకమైనటువంటి చిరుగంటలతోటి ధ్వని చేస్తూ ఉన్నటువంటిది అయిన సదశ్వయుక్తం, ఉత్తమ జాతి శ్రేష్టమైనటువంటి అశ్వములు కట్టబడినటువంటి తం రథం, ఆ రథాన్ని అంటే దూషణుడు సిద్ధం చేసినటువంటి ఆ రథాన్ని ఖరహ అమర్షాదారురోహ, ఇంకా కరుడు చాలా వేగంగా ఎక్కాడట. ఎందుకంత వేగంగా ఎక్కాడంటే చాలా కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. పైగా శూర్పణఖ చాలా అవమానకరమైనటువంటి మాటలను కరుణ్ణి అన్నది. కావున శూర్పణఖ అన్నటువంటి మాటలతోటి, అలాగే శూర్పణఖకు జరిగినటువంటి అవమానం వలన తన అనుచరులైనటువంటి 14 మందిని కూడా రాముడు వధించాడు అనే కోపంతో, వీటన్ని కారణముల వల్ల ఎంతో కోపంతో ఊగిపోతున్నటువంటి వాడై చాలా వేగంగా ఆ రథంలోకి కరుడు అధిరోహించాడు, రథాన్ని ఎక్కాడు. నిశామ్యతు రథస్థం తం రాక్షసా భీమ విక్రమా తస్థు సంపరివార్యైనం దూషణంచ మహాబలం. రథస్థం, ఈ విధంగా రథమెక్కినటువంటి ఆ కరుణ్ణి, దూషణుణ్ణి చూసేటప్పటికీ రథస్థం తం నిశామ్య, రథంలో ఉన్నటువంటి ఆ కరుణ్ణి చూచి భీమ విక్రమా, భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ రాక్షసులందరూ కూడా ఏనం మహాబలం దూషణంచ సంపరివార్య, ఇంకా మహాబలుడైనటువంటి ఆ కరుణ్ణి, అతనితో ఉన్నటువంటి దూషణుణ్ణి కూడా సంపరివార్య దగ్గరకు వచ్చి అందరూ కూడా గుమ్ముగూడి, ఇక కరుడు రథం ఎక్కాడు అంటే మనందరము కూడా యుద్ధానికి వెళుతున్నాము, యుద్ధానికి వెళ్ళడం అందరికీ కూడా ఎంతో ఉత్సాహము, ఆనందకరము. అదేదో విహారయాత్రకు వెళ్ళినట్టుగా వీళ్ళందరూ కూడా మరి హింసించేటటువంటి అవకాశం వస్తుంది. కావున ఆ హింసకు అలవాటపడినటువంటి వారు యుద్ధానికి చాలా ఆనందంగా బయలుదేరి వెళుతున్నారు. కరుడికి దూషణకి దగ్గరగా వచ్చి ఇక బయలుదేరడానికి తాము కూడా సిద్ధము అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ చాలా కోలాహలం చేస్తూ ఉన్నారన్నమాట. ఖరస్తుతాన్ మహేశ్వాసాన్ ఘోరవర్మాయుధధ్వజాన్ నిర్యాతేత్యబ్రవీద్ధృష్టః రథస్థ సర్వరాక్షసాన్. రథస్థ, ఇంకా రథంలో ఉన్నటువంటి కరుడు తాను యుద్ధానికి సిద్ధమై మహేశ్వాసాన్, గొప్ప ధనుస్సు మొదలైనటువంటి ఆయుధములు ధరించినటువంటి వారు, ఘోర వర్మాయుధధ్వజాన్, ఘోరమైనటువంటి అంటే అభేద్యములైనటువంటి కవచములను ధరించి
చిత్ర విచిత్రములైనటువంటి ఆయుధములను ధ్వజములను ధరించి ఉన్నటువంటి తన పరివారమైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ సర్వరాక్షసాన్ రాక్షసులందరినీ తన చుట్టూ చేరినటువంటి రాక్షసులందరినీ కూడా హృష్ట వారందరినీ చూచి ఎంతో ఆనందించాడు ఖరుడు. అంటే యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు రాజుగారు ఎంత ఉత్సాహంగా ఎంత కోపంగా ఉన్నారో అంతటి ఉత్సాహంగా అంతే కోపంతో, అంటే ఆ యుద్ధోత్సాహంతో కనుక మిగతా సైన్యం అందరూ కూడా ఉన్నట్లయితే రాజుకి మరింత తేజస్సు పెరుగుతుంది. మరి ఖరుడు యుద్ధానికి సిద్ధమై రథాన్ని ఎక్కితే అది చూచినటువంటి మిగతా రాక్షసులందరూ కూడా ఎంతో యుద్ధోత్సాహంతో దగ్గరికి వచ్చేసి బయలుదేరదాము అని చెప్పి వారందరూ కోలాహలం చేస్తూ ఉంటే ఖరుడు ఎంతో ఆనందించినటువంటి వాడై నిర్యాత ఇది అబ్రవీత్, అందరూ బయలుదేరండి యుద్ధానికి అని చెప్పి ఒక్కసారిగా అందరినీ బయలుదేరి తీసే విధంగా అనుజ్ఞ ఇచ్చాడు ఖరుడు. తతస్తద్రాక్షసం సైన్యం ఘోరవర్మాయుధధ్వజం నిర్జగామ జనస్థానాత్ మహానాదం మహాజవం. ఆ దండకారణ్యంలో ఆ జనస్థానం నుండి, అంటే ఖరుడు నివసిస్తున్నటువంటి ఆ ప్రదేశాన్ని జనస్థానము అని చెప్పి అంటున్నారు ఇక్కడ. అలాగా తతః ఆ తరువాత ఘోర వర్మాయుధధ్వజం, ఘోరమైనటువంటి ధ్వజములు ఆయుధములు కలిగినటువంటి మరి రాక్షసం తత్సైన్యం మహానాదం, రాక్షసులకు సంబంధించినటువంటి ఆ సైన్యము, అంటే వారందరూ కూడా కవచములు ధరించి వారి చేతిలో ఆయుధములు పట్టుకుని వికృతమైనటువంటి ఆకారములతో పెద్ద పెద్దగా అరుస్తూ వాళ్ళందరూ కూడా ఖరుడు దగ్గరికి దూషణుడి దగ్గరికి వచ్చారు కదా. మరి వెంటనే ఈ ఖరుడు యుద్ధానికి బయలుదేరండి అని చెప్పి అనుజ్ఞ ఇచ్చిన వెంటనే వాళ్ళు మరింత ఉత్సాహంతో తత్సైన్యం, ఆ రాక్షస సైన్యం మహానాదం మహాజవం జనస్థానాత్ నిర్జగామ, పెద్దగా శబ్దం చేస్తూ కోలాహలం చేస్తూ చాలా వేగంగా ఆ జనస్థానం నుండి బయలుదేరి పంచవటికి రామలక్ష్మణుని యుద్ధం చేయడానికి వాళ్ళందరూ బయలుదేరి ముందుకు వెళుతూ ఉన్నారు. ముద్గరై పట్టసైశూలై సుతీక్ష్ణైశ్చ పరశ్వధై ఖడ్గైశ్చక్రైశ్చ హస్తస్థై భ్రాజమానైశ్చ తోమరై. మరి వాళ్ళందరూ ఎటువంటి ఆయుధములు పట్టుకుని బయలుదేరారు అని అంటే వారు ప్రత్యేకంగా ప్రయోగించేటటువంటి ఆయుధములను అలాగే మిగతా ఆయుధములను కూడా తీసుకుని వాళ్ళందరూ బయలుదేరారట. ఈ విధంగా ఇంకా హస్తస్థై, చేతుల యందు ధరించినటువంటి ముద్గరై, ముద్గరమునంటే ఇనుప గదలన్నమాట. పెద్ద పెద్ద ఇనుప గదలను చేతిలో పట్టుకుని ఎవడి మీద ప్రహారం చేద్దామా, ప్రహారం చేసేటటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని చెప్పి గదలను గట్టిగా పట్టుకున్నటువంటి వారై పట్టసైహి, పదునైనటువంటి కత్తులు అంటే ఆయుధములు అన్నమాట. శూలైహి, దూరం నుంచే శత్రువు మీద విసిరివేయడానికి ఆ శూలములను. సుతీక్ష్ణై ఖడ్గైశ్చ, తీక్ష్ణమైన అతి పదునైనటువంటి ఖడ్గములను. ఇక్కడ పట్టసములు అంటే ఖడ్గము వంటి ఆయుధములు. చక్రైశ్చ, చక్రముల చేత. భ్రాజమానై తోమరైశ్చ, ఈ విధంగా పదును చేత ప్రకాశిస్తున్నటువంటి గండ్రగొడ్డళ్ళు వీటినన్నిటినీ కూడా ధరించిన వారై శక్తిభి పరిఘైర్ఘోరై రతిమాత్రైశ్చ కార్ముకై గదాసి ముసలైర్వజ్రై గృహీతైర్భీమదర్శనై. ఇంకా గృహీతై, చేతి యందు పట్టుకున్నటువంటి వారైనా ఏం పట్టుకున్నారు? భీమదర్శనై శక్తిభి. అసలు చూస్తేనే అమ్మో ఈ ఆయుధంతో కొడితే ఇంకేమైనా ఉన్నదా అని భయం కలిగించేటటువంటి శక్తిభి, అంటే ఈటలు బరిసెలు అంటారు కదా, అటువంటి శూలములు బరిసెలు ఈటలు మొదలైన ఆ ఆయుధములతోటి. ఘోరై పరిఘై, ఘోరమైనటువంటి లోహములతో చేసినటువంటి ఆయుధములు, అంటే దేనినైనా సరే మోది పగలగొట్టేటటువంటి ఆయుధములతోటి వారు బయలుదేరుతూ. కార్ముకై, మరికొంతమంది ఆ ధనుర్బాణములతోటి, మరికొంతమంది గద ముసలము అంటే ఈ రోకళ్ళు అంటారు కదా, అటువంటి రోకళ్ళు మొదట అంటారు కదా, చావ బాదటానికి తీసుకెళ్ళేవి, అటువంటి ఆ రోకళ్ళు మొదలైనటువంటి ఆయుధములతోటి. వజ్రై, 8 కోణములు కలిగినటువంటిది, అంటే
ఆ గదతో కనుక కొట్టినట్టయితే గదలాగానే ఉంటుంది, కానీ ఆ గదకు 8 కోణములు, శూలముల వల్ల 8 కోణములు ఉంటాయన్నమాట. అలాగా 8 కోణములు కలిగినటువంటిది అయిన వజ్రము, అంటే వజ్రాకారంలో ఉండేటటువంటిదైన వజ్రము అనే ఆయుధం, దాని పేరే వజ్రం అనమాట. దానికి 8 కోణములు శూలములలాగా గుచ్చుకునే విధంగా ఉంటాయి. అటువంటి కోణములు కలిగినటువంటి వజ్రము అనే ఆయుధములను వీటినన్నిటినీ కూడా ధరించినటువంటి వారై కరచిత్తానువర్తినాం, కరుణ యొక్క మనస్సుని అనుసరించి, ఆయన యొక్క మనస్సులో ఎంత కోపమైతే ఉంటుందో అదే కోపం మీరందరిలో కూడా ఉంది. ఆయన ఎవరినైతే, కరుడు ఎవరినైతే వధించాలనుకుంటారో అతడిని వధించడమే వీళ్ళ యొక్క ధ్యేయంగా పెట్టుకుని వచ్చేటటువంటి వారైన ఆ సుఘోరాణం, మిక్కిలి ఘోరమైన దారుణమైనటువంటి రాక్షసానాం నిర్యాతాని, ఆ రాక్షసుల యొక్క సమూహములు, రాక్షసుల యొక్క సైన్యము ఆ జనస్థానం నుండి బయలుదేరి ఎంతో కోలాహలంతో పెద్ద పెద్దగా అరుపులు అరుస్తూ ఆ కరుణితో పాటు, ఆ దూషణతో పాటు రాక్షసుల యొక్క 14,000 మంది సైన్యం ఆ జనస్థానం నుండి బయలుదేరి రామలక్ష్మణుల మీద దాడి చేసి వీరిని ఓడించి వధించడానికి అంతమంది రాక్షసులతోటి కరుడు, దూషణుడు వీళ్ళు యుద్ధానికి వస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా రామచంద్రుని దగ్గరికి చేరుకున్నారు, ఎలా యుద్ధం చేశారు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అగ్రే నిర్యాతుమిచ్ఛామి పౌలస్త్యానాం మహాత్మనాం వధార్థం దుర్వినీతస్య రామస్య రణకోవిదః ఇతి తస్య బ్రువాణస్య సూర్యవర్ణం మహారథం సదశ్వైః శబళైర్యుక్తం ఆచచక్షేధదూషణః తం మేరుశిఖరాకారం తప్తకాంచనభూషణం హేమచక్రమసంబాధం వైడూర్యమణికూబరం మత్స్యైః పుష్పైః ద్రుమైః శైలైః చంద్రసూర్యైశ్చ కాంచనైః మంగళైః పక్షిసంఘైశ్చ తారాభిరభిసంవృతం ధ్వజనిస్త్రింశ సంపన్నం కింకిణీకవిరాజితం సదశ్వయుక్తం సోమర్షాత్ ఆరురోహఖరో రథం నిశామ్యతు రథస్థం తం రాక్షసా భీమ విక్రమాః తస్థుః సంపరివార్యైనం దూషణంచ మహాబలం ఖరస్తుతాన్ మహేశ్వాసాన్ ఘోరవర్మాయుధధ్వజాన్ నిర్యాతేత్యబ్రవీద్దృష్టః రథస్థః సర్వరాక్షసాన్ తతస్తద్రాక్షసం సైన్యం ఘోరవర్మాయుధధ్వజం నిర్జగామ జనస్థానాత్ మహానాదం మహాజవం ముద్గరైః పట్టసైః శూలైః సుతీక్ష్ణైశ్చ పరశ్వధైః ఖడ్గైశ్చక్రైశ్చ హస్తస్థైః భ్రాజమానైశ్చ తోమరైః శక్తిభిః పరిఘైర్ఘోరైః అతిమాత్రైశ్చ కార్ముకైః గదాసిముసలైర్వజ్రైః గృహీతైర్భీమదర్శనైః రాక్షసానాం శుఘోరాణాం సహస్రాణి 14 నిర్యాతాని జనస్థానాత్ ఖరచిత్తానువర్తినాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 22 సర్గే 11 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే
నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh